సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. గరుడ పురాణం మనం 4వ భాగాన్ని తెలుసుకుంటున్నాం. మరణ సమయంలో జీవుని యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ యమభటుల యొక్క దర్శనం చేత మలమూత్రాలను వదిలేసినటువంటి ఆ సూక్ష్మ దేహాన్ని ఇక్కడ దాన్ని ఎప్పుడైతే శరీరం నుండి ఆ సూక్ష్మదేహం తీస్తారో అది అంగుష్ట ప్రమాణము అన్నారు. ఇక్కడ ఈ అంగుష్ట ప్రమాణము అనేటటువంటిది, అంగుష్టము అంటే ఏమిటి? ఇది బ్రొటనవేలు. ఆ బ్రొటనవేలుతంత సైజు ఉండేటటువంటి ఆ సూక్ష్మదేహాన్ని దీన్నే జీవుడు అని అంటారు. వీరిని యమ భటులు ఏం చేస్తారు? యమలోకానికి తీసుకువెళ్ళి అక్కడ హాజరుపరుస్తారు. ఈ హాజరుపరిచేటటువంటి సమయం ఎంతో తెలుసా సుమా? 72 నిమిషాలు అని ఎక్కడ మనకు గరుడ పురాణం చెప్తుంది. ఈ 72 నిమిషాల పాటు వెంటనే యమలోకానికి ఇంకా ఎంత స్పీడ్లో వెళతారో మీరు అర్థం చేసుకోండి. యమలోకం అనేటటువంటిది మనకు దాదాపుగా 86,000 యోజనాలు అని అంటారు. ఆ లెక్క నేను తర్వాత చెప్తాను మీకు. నేను వెంటనే వెళ్ళి యమలోకాన్ని దర్శింపచేసి అసలు వీడా కాదా అని అక్కడ లెక్క తేలుస్తారు. ఆ తేల్చిన తర్వాత వెంటనే ఈయన్ని కిందకు తీసుకొని వచ్చేస్తారు. ఆ కిందకు తీసుకొచ్చే సమయం అతి తక్కువగా ఉంటుంది. అంటే ఒక ముహూర్తకాలం, అంటే 24 నిమిషాల్లో మళ్ళీ కిందకు తీసుకెళ్ళేస్తారు. అంటే ఒక్కసారి పోయేదానికి 72 నిమిషాలంటే ఇక కిందకు వచ్చేది అంత స్పీడ్గా తీసుకొస్తారు. వచ్చేసేలేక ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆయన ఐస్ బాక్స్లో పెట్టి, ఇప్పుడు ఐస్ బాక్స్లో పెడుతున్నారులేండి, గతంలో అలా లేదు. వాడిని చక్కగా పడుకోబెట్టి తల దగ్గర ఒడ్లు పెట్టి, అంటే నీ నూకలు చెల్లిని నాయన, ఇక నువ్వు ఒక గింజ కూడా తీసుకొని వెళ్ళలేవు అని తల దగ్గర ఒక దీపం పెడతారు. అంటే నీ చీకటి బ్రతుక్కి ఈ దీపమే నీకు ఆధారము అని ఆ దీపాన్ని వెలిగించి బ్రొటనవేళ్ళు, కాలి బ్రొటనవేళ్ళు, చేతి వేళ్ళు ఇలా కట్టేసి వాడిని పరుండబెట్టుకుంటారు. వాడు వచ్చి చూస్తాడు. ఎవరు? ఇన్ని రోజులైతే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఈ దేహంలో ఉండి నానా కర్మలు చేసినటువంటి ఆ సూక్ష్మ దేహం ఉందే, అది చూస్తుంది. ఆ దేహం లోపలికి ప్రయాణం చేసే ప్రయత్నం చేస్తుంది, కానీ ఫలితం శూన్యమని. ఎందుకంటే బంధం తెగిపోయింది. అప్పుడు అక్కడ కూర్చొని అందరినీ వీక్షిస్తాడు, అందరినీ దగ్గరికి వెళ్ళి పట్టుకుంటాడు, అందరినీ ప్రాధేయపడుతుంటాడు. ఏమిటి నా దుస్థితి ఇలా ఉందని. ఆ బాధ వర్ణనాతీతమండి. సంపాదించిన ఆస్తులన్నీ వెళ్ళిపోయినాయి. నా భార్య, నా బిడ్డలు అనుకునేటటువంటి వారందరూ కూడా అక్కడ విలపిస్తూ ఉన్నారు. వాళ్ళ మనోగతం నీకు అర్థమవుతూ ఉంటుంది. నువ్వు వారి దగ్గరికి వెళ్ళి నీ బాధనంతా వ్యక్తం చేస్తుంటావు, అయినా పట్టించుకోరు. వారికి నువ్వు కనపడవు, నీకు వారు కనపడుతూ ఉంటారు. నీ శవాన్ని వారు అక్కడ కూర్చోబెట్టి రోధిస్తూ ఆఖరా స్నానం చేపిస్తూ ఉంటారు. ఆ స్నానం చేపించిన తర్వాత దానికి చేయాల్సినటువంటి క్రియలన్నీ చేస్తారు. ఏ నక్షత్రంలో మరణిస్తే, దేహాన్ని వదిలితే ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది మనకు చెప్తుంటారు. నక్షత్ర దోషం ఉందనుకోండి, మీకు ఒక విషయం చెప్తున్నాను.
మొట్టమొదటిగా చనిపోయిన తర్వాత నక్షత్రాన్ని చూడండి. ఆ నక్షత్రం దుష్ట నక్షత్రమైందని తెలుసుకున్నారనుకోండి, లేదు ఏ నక్షత్రమైనా సరే ఈ దేహాల్లో ఇన్ని రోజులు ఆ సూక్ష్మదేహం కాపరం ఉండింది కనుక ఈ దేహాన్ని శుద్ధి చేసి, ఎందుకంటే ఇది పాంచభౌతికాత్మకమైనటువంటిది, పంచభూతాల దగ్గర అప్పు తీసుకొని ఈ దేహాన్ని తెచ్చుకున్నాం. ఇన్ని రోజులు ఈ దేహంలో ఉండింది. ఇప్పుడు ఈ దేహాన్ని ఏం చేస్తాం? మనము కాల్చివేస్తాం. సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కాలుపే, పూడుపు అనేటటువంటిది ఒక్క సన్యాసికి బ్రహ్మచారికి తప్ప ఎవ్వరికీ కూడా పూడుపు లేదు. అందరేమంటారు? లేదండి మా ఆచారం ఈ ఆచారం. ఏ ఆచారాలు లేదు, అన్నిటికీ శాస్త్రమే ప్రమాణము. ఎందుకు కాలుస్తారు అంటే ఈ దేహాన్ని పూర్తిగా కాల్చిన తర్వాత పంచభూతాల్లో వెంటనే కరిగిపోతుంది. వెంటనే ఓ 2 అవర్స్లోనే కాల్చేసాం. ఉదయం కాల్చామనుకో మధ్యాహ్నం కల్లా పూర్తిగా బూడిదైపోతుంది. అగ్ని అగ్నితత్వంలో వెళ్ళిపోతుంది, నీరు నీటి తత్వంలో కలిసిపోతుంది, వాయువు వాయుతత్వంలో కలిసిపోతుంది, ఆకాశం ఆకాశతత్వంలో కలిసిపోతుంది. ఈ శబ్ద స్పర్శ రూప రస గంధాత్మకమైనటువంటి ఈ దేహమంతా కూడా ఏమవుతుంది? వాటి వాటి స్థానాలకు వెళ్ళిపోతుంది వెంటనే. అదే పూడ్చినామనుకోండి, పూడ్చితే ఏమవుతుంది? అది ఉబ్బుతుంది, లోపలన్నీ పురుగులన్నీ వస్తాయి, ఈ దేహాన్ని అవి భక్షణ సమయం పడుతుంది. కనుక మనకు ఆ అపరాకర్మలో చేసేటటువంటి కర్మలు మంత్రాలు కూడా దహనజనిత అని అంటారు. అంటే దహనం చేసినటువంటి 3వ రోజో 4వ రోజో 5వ రోజో అని అక్కడ చెప్తుంటారు మనకు. అంటే దహనమే అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటిది. పూడ్పు అనేది లేదు. చాలా బాధేస్తుంటుంది. భారతదేశంలోకి బయట దేశస్తులు రానంత వరకు భారతీయులందరూ కూడా కాల్పునే చేసేవారు. తర్వాత కాలంలో మతాలు మన మీద రకరకాలైనటువంటి నిందలు వేసి మనను ధ్వంసం చేసి మన శాస్త్రాలను మన యొక్క ఆచార వ్యవహారాలన్నింటినీ కూడా ధ్వంసం చేసినారు. కనుక కాల్పు శ్రేష్టమైనటువంటి. అక్కడ కాలుస్తూ ఉన్నప్పుడు ఈ సూక్ష్మదేహం అంగుష్టమాత్ర దేహం వాళ్ళని చూస్తుంది, బాధతో విలపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. విపరీతమైనటువంటి దాహము, విపరీతమైనటువంటి ఆకలి. ఎందుకని అమలోకానికి వెళ్ళి వచ్చినాడు. ఆ బాధ ఇంత అంత అని మనం చెప్పలేమండి. అనుభవించాం అందరం ఇది, కానీ గుర్తులేదు, మనకు గుర్తులేదు. గర్భస్థ శిశువు ప్రతి ఒక్కరూ మనం గర్భవాసం చేసున్నాం. తల్లి మాతృగర్భంలో అందరూ ఉన్నాం. మాతృగర్భంలో ఉన్నటువంటి అనుభూతి నీకు ఉన్నదా? తెలుసా? లేదు. అయ్యా 9 నెలలు మనం ఉన్నాం, అవయవాలన్నీ కూడా 7 నెలల్లో అయిపోతున్నాయి. ఇక 2 నెలలు మనం గర్భవాసం చేసాం, అందరం చేసినాం. నేను చెయ్యను అన్నవాడెవడైనా ఉన్నాడా? లేడు కదా. నేను లేను అని అనగలవా? అనలేవు కదా. నాకు తెలియదు అని మాత్రమే అంటాం. అర్థమైందా? నాకు తెలియదండి అన్నాడు. నీకు తెలియదు కానీ అనుభవించినావు నువ్వు. వేదాంతము వాస్తవాలు చెప్తుందండి. వేదాంతం అంటే ఏదో కల్పిత కథలు కాదు, మనం అనుభవిస్తున్నటువంటి యథార్థాన్ని చెప్పేటటువంటి ఉత్కృష్టమైనటువంటి. ఎలాగైతే మాతృగర్భంలో మనం ఉండి ఆ ఉన్నటువంటి జ్ఞానం మనకు ఇప్పుడు లేదు, మర్చిపోయినాం, తెలియదు, కానీ ఉన్నది మాత్రం మనం వాస్తవం. అలాంటి స్థితిలో ఆ భయంకరమైనటువంటి స్థితిని ఆ సూక్ష్మదేహం ఈ మరణ సమయంలో వాళ్ళు ఏమేమి చేస్తారో అవన్నీ కూడా చూచి తల్లడిల్లిపోతూ ఉంటుంది. శ్మశాన వాటికలో తీసుకుపోయి చేసేటటువంటి తంతు చూచి దిగాలు పడిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు.
ఒక పక్క యమదూతలు పొడుస్తూ ఉంటారు. చూడరా నీ బ్రతుకు ఎలా ఉందో, ఏ దేహాన్ని చూచి నువ్వు మురిసిపోయినావో ఆ దేహం పరిస్థితి చూడు ఎలా ఉందో. దీనికి మనం పాకులాడుతున్నది? దీనికోసమా మనం నాది నాది అని తనకలాడుతూ ఇతరులను మోసం చేసుకొని ఇతరుల చేత మోసపోయి సంపాదించుకున్నటువంటి ద్రవ్యమంతా కూడా ఆర్దే గృహే నివర్తంతి, ఇంట్లోనే ఉండిపోతుంది. కాల్చారు, తలకు కురివి పెట్టారు, తల పగిలిపోయింది, అందరూ వెళ్ళిపోయినారు వారి వారి ప్రదేశాలకు. నువ్వు ఒక్కడవే అక్కడ కూర్చొని ఆ శవం కాలుతూ ఉంటే దాన్ని చూచి విలవిలాడిపోతూ అయ్యో నా దుస్థితి ఏమిటి ఎలా ఉన్నది, చూచింది చాలే పైకి లేయి అని అమ్మబట్టులు ఒక పక్క నిన్ను పొడుస్తూ ఉంటే ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది నాయన. కనుక నీ మరణాన్ని రోజుకు ఒక్కసారి అయినా నువ్వు తలుచుకున్నట్లయితే ఏ పాప ప్రక్రియలు కూడా నువ్వు చెయ్యవు. ఎందుకా ఇలా కాలి బూడిదైపోయేదానికోసంగానా నేను ఇతరులు మోసం చేసి కూడబెట్టుకున్న ధనమంతా నాతో లేదే, గుక్కడు నీళ్లు ఇచ్చేవారు లేరే, దాహం అవుతుంది, ఆకలి అవుతుంది, అలమటించిపోతున్నాడు, అయ్యో గ్రహించని అలా ఉంటుంది ఆ యొక్క స్థితి. మరికొన్ని అంశాలు తర్వాత భాగంలో తెలుసుకున్నాం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.